వాట్ ఈజ్ వాట్ అనేది అయితే తెలవాలి. ఎందుకనంటే నేను ఒక విషయాన్ని చెప్తా. ఓటర్ల సంఖ్య, ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్లు అని ప్రభుత్వం తన వెబ్సైట్, ఇది ఒకటి ప్రభుత్వ సైట్ నుంచి తీస్తే, రెండోది 1 నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి పిల్లల వివరాలు ఇంతమంది ఉన్నారు. ఓకే, ఇంకొకటి తీసుకుందాం. 0 నుంచి 6 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి పిల్లలు 38,99,000 మంది, 38,99,000 ఉన్నారు. ఇది ఇంటర్మీడియట్, తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పిల్లలు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ వెబ్సైట్లలో ఉన్న లెక్క. 4,36,77,626 మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారని ఈ ప్రభుత్వం చేసినటువంటి లెక్క. 4,36,77,626 మంది ఉన్నారు. 36 లక్షల మంది చచ్చిపోయారు అనుకుందాం, 4 కోట్లే పెట్టుకో. కానీ ప్రభుత్వం ఏం చెప్పింది? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా మేము కులగణన చేసింది 3,54,00,000 మందికి చేసినాం, ఇంకొక 16 లక్షల మంది ఇందులో పాల్గొనలేదు అనే మాట చెప్పారు. 3,54,00,000 ప్లస్ 16 లక్షలు కలిపితే 3,70,00,000 అయితే 3,70,00,000 మొత్తం జనాభా అన్న తర్వాత మన ప్రభుత్వ వెబ్సైట్లు 4,36,00,000 ఉన్నట్టుగా ఎట్లా చూపిస్తా ఉన్నాయి? కులగణన రిపోర్ట్ లో జనాభా తగ్గిపోయింది ఎట్లా? కాబట్టి ఈ ప్రభుత్వము, ఈ అధికారులు తయారు చేసినటువంటి ఈ నివేదికను కాల్చిపారేసిన, ఈ నివేదికను కాల్చిపారేయడానికి, నాకు నిరసన వ్యక్తం చేయడానికి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ఇది నాకు భావ ప్రకటన స్వేచ్ఛ.